దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడుగా తిరిగి లేచి సజీవుడుగా తను తాను ప్రత్యక్షపరచుకొని 40 దినముల వరకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. మరి ఆయన ప్రకటించినటువంటి ఆ యొక్క దేవుని రాజ్య సువార్త విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభుల వారు తాను పునరుత్థానుడైన మొదటి దినము ఆదివారము సాయంకాల సమయమున ఎమాయి గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి 2 శిష్యులతో కలిసి ఆయన వారితో నడుస్తూ వారికి తెలియజేసినటువంటి సంగతులు లేఖనములయందు నమ్మిక ఉంచమని ఆయన వారికి బోధించాడు. ప్రవక్తల మాటలను నమ్మమని ఆయన వారిని హెచ్చరించాడు, గద్దించాడు. అలాగే లేఖనములన్నిటిలో మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన భావమును వారికి తెలియజేశాను. లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి గమనిస్తే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. లేఖనములలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి మరి వచనముల భావము, క్రీస్తు ప్రభుల వారు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశిస్తాడో శిష్యులకు తెలియజేశాడు. యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి ప్రవచనములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 5వ సువార్తగా పిలువబడుతున్నటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము క్రీస్తు ప్రభుల వారి శ్రమలను గురించి, క్రీస్తు ప్రభుల వారు పొందబోయే హింసలను గురించి, క్రీస్తు ప్రభుల వారు చేయబోయే ఆ బలి అర్పణను గురించి చాలా స్పష్టంగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనిస్తే, నిశ్చయముగా అతడు, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి, ఆయన పొందబోయే హింసలు, ఆయన పొందబోయే శ్రమలు, కలువరి శిలువలో ఆయన మరి చేయబోయే బలి అర్పణను గురించి ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనం ద్వారా ఈ గొప్ప ప్రవచనాన్ని దేవుడు మన కొరకు లేఖనములలో లిఖించాడు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు కలువరి శిలువలో ఆయన హింసించబడ్డాడు, ఎందుకు ఆయన గొర్రెవలే, వదకు తేబడు గొర్రెవలే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు అతడు శిలువకు అప్పగించబడ్డాడు. ఎందుకంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందువల్ల
దేవుడు మనందరి పాపములను, దోషములను ఆయన మీద మోపి పాపమెరుగనటువంటి ఆయనను దేవుడు పాపముగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాపమెరుగనటువంటి వాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. He knew no sin. In him was no sin. ఆయనలో పాపము లేదు, ఆయన పాపమును ఎరగడు, ఆయన ఏ పాపము చేయలేదు. అయితే పాపమెరుగని ఆయన మనందరి కొరకు పాపముగా చేయబడ్డాడు. మనందరి కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుడు సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను, అనగా మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేశాడు. ఫర్ గాడ్ హ్యాస్ మేడ్ హిమ్ టు బి సిన్ ఫర్ అస్ హూ న్యూ నో సిన్. జీసస్ న్యూ నో సిన్, that we might be made the righteousness of God in him. ఆ పాపం ఎరిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆయన నోట ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన హింసించబడి బదులు హింసించలేదు. కానీ నీతిమంతుడైన దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. వదకు తేబడు గొర్రెపిల్ల ఆ క్రీస్తు ప్రభుల వారు, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆ క్రీస్తు ప్రభుల వారు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా పుట్టుక మునిపే దరిదాపు 700 సంవత్సరాలకు పూర్వం క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా హింసించబడతాడు, ఏ విధంగా సిలువకు అప్పగించబడతాడు, ఎందుకోసం ఆయన సిలువకు అప్పగించబడతాడు, మనందరి పాపములను, దోషములను భరించడానికి, మన పక్షమున దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు సలపడానికి, దేవునితో మనలను సమాధానపరచడానికి ఆయన కల్వరి సిలువలో శ్రమలు పొందాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనము ఈ విషయాలను చూడగలుగుతాం. మరి ఐథియోపియాల రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయి ఉన్నటువంటి ఆ యొక్క మరి నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చినప్పుడు మరి ఆ మార్గ మధ్యంలో యెరూషలేములో ఆరాధన జరిగించి తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోని ఈ మాటలు చదువుతూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడడానికి ఫిలిప్పును పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరకు పోయి ఆ నపుంసకుని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని. చూడండి పిల్లారా, ఆ త్రోవలో ప్రయాణిస్తున్నటువంటి ఆ నపుంసకుడు యెషయా గ్రంథాన్ని మరి గట్టిగా చదువుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఫిలిప్పు విన్నాడు, అక్కడ ఫిలిప్పుకు వినబడేలాగున చదువుతూ ఉన్నాడు. అయితే ఫిలిప్ అడిగాడు, మరి నీవు
ఏమైనా గ్రహించుచున్నావా అంటే ఆ వ్యక్తి అన్నాడు, లేదు, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలాగూ గ్రహించగలను అన్నప్పుడు ఫిలిప్పు ఆ రథమెక్కి ఆ నపుంసకంతో కూర్చొని, వారు చదువుచున్న భాగం ఏంటో చూద్దాం. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినదనేటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7-8 లేఖన భాగాలు చదువుతున్నప్పుడు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుము అంటున్నాడు. ఈరోజు నీవు నేను ఎంతో ధన్యులము. మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ లేఖనములన్నిటినీ స్పష్టంగా బయలుపరిచాడు. కానీ ఆ దినములలో వారికి తెలియదు ఆ లేఖనాలు క్రీస్తు ప్రభుల వారిని గురించి రాశారని. వారికి వివరించడానికి ఎవరూ లేరు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును నడిపించాడు. అప్పుడు ఫిలిప్పు చెబుతూ ఉన్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త అని. ఇదిగో ఆయన మరి సకల మానవాళి పాపముల నిమిత్తము దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడని, ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారందరూ పాప క్షమాపణ పొందుకుంటారని మరి ఫిలిప్పు చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క నపుంసకుడు బాప్తిస్మం పొందుకొని క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మనం చూస్తున్నాం. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి, ఆ రక్షణను గురించి, ఆ సువార్తను గురించి నీకు తెలియజేస్తుండగా నీవు మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచిన ఎడల నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. నీవును నీ ఇంటి వారును నిత్య జీవమునకు నడిపించబడతారు. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాపరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇత్యం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా నెక్కల నీడని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మా పాపముల నిమిత్తం కలువరి శిలువలో మరణించి మా పాపములను, దోషములను భరించి మాకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి మాకు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణ, సమాధానము కొరకై దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ సమాధానాన్ని మేము పొందుకొని, ఆ పాప క్షమాపణను మేము పొందుకొని తండ్రి మీ నిత్య రాజ్యంలో, మీ రక్షణలో, మీ నిత్య జీవంలో మేము పాలిభాగస్తులమే. కృప మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల మా రక్షక, మరి వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయ్యా దుఃఖంలో ఉన్న బిడ్డలను, వేదనలో ఉన్న బిడ్డలను మీరు దర్శించి ఆదరణ, మరి ధైర్యము దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి యేసయ్య. మీ గాయపడిన హస్తము చేతముట్టి వీళ్ళకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అవునయ్యా, కలువరి శిలువలో మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతున్నదనేటువంటి వాగ్దానాన్ని మా బిడ్డల జీవితాలను నెరవేర్చమని వేడుకుంటున్నాం. దేవా, మా యవ్వన బిడ్డలపైన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేసి మీ కొరకు మహిమ గల సాక్షులుగా నిలబెట్టుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.